ఐవీఎఫ్ సరోగసి. నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఐవీఎఫ్ సరోగసి రీసెంట్‌గా రాజస్థాన్‌కి సంబంధించి రాజస్థాన్ దంపతులు వాళ్ళకు పుట్టిన బిడ్డకు క్యాన్సర్ రావడంతో వాళ్ళు డీఎన్ఏ పరీక్షలు చేశారు. ఇక ఐవీఎఫ్ సరోగసి పేరుతో చేస్తున్న మోసాలు బయటపడ్డాయి. ఇదే అంశం మాట్లాడదాం. ఈరోజు హిట్ టీవీ లైవ్‌లో జాయిన్ అయ్యారు. ప్రముఖ రోబోటిక్ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ కమ్మెల శ్రీధర్ గారు మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ముఖ్యంగా చూస్తున్నాం మనము అంటే ఈ దారుణమైనటువంటి సంఘటన బయటపడింది. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి సార్. దాదాపు ఆ అవును. సృష్టి హాస్పిటల్ డాక్టర్‌కి సంబంధించి 2021లోనే వాళ్ళ ఏదైతే వాలిడిటీ ఉంటదో, పర్మిషన్ అనేది ఉంటదో అప్పుడే ముగిసిందంట. కానీ అనాథరైజ్డ్ పేపర్‌లు పెట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ దందా కొనసాగిస్తున్నారు. 5,000కు వాళ్ళు బెగ్గర్స్ దగ్గర వాళ్ళు స్పెర్మ్ తీసుకోవడము, డే అవునండి. లేబర్ దగ్గర ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్స్ తీసుకోవడము, ఇటు అవును. 30-40 లక్షలకు అవన్నీ కూడా అమ్ముకోవడం ఐవీఎఫ్ ద్వారా, ఓకే. సరోగసి ద్వారా. ఏం చెప్తారు సార్ ఇలాంటి దారుణమైన మోసం బయటకొచ్చిన తర్వాత? ఇప్పుడు చాలా మంది బాధపడుతున్న వేళ, చాలా మంది పిల్లల్ని ఆ విధంగా పుట్టించుకొని పెంచుకుంటున్నారు కూడా 4, 5 సంవత్సరాలు. వాళ్ళందరూ కూడా మా పిల్లలా కాదా అనే డౌట్‌లో ఉన్నారు, బాధలో ఉన్నారు, వదిలేని పరిస్థితిలో ఉన్నారు, డైలమాలో ఉన్నారు సార్. ఏం చెప్తారు శ్రీధర్ గారు? జనరల్‌గా 99% డాక్టర్స్ అందరూ కూడా కరెక్ట్ గానే చేస్తారండి. ఏదో అడపదడప ఒక కేసొస్తే ఇంక అందరూ ఇలా చేస్తారని గాని, ఇక నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి ఆ పద్ధతులన్నీ కూడా ఐయుఐ గాని, ఐవీఎఫ్ కానీ, సరోగసీ గాని చాలా స్ట్రిక్ట్ సర్టిఫికేషన్ తర్వాతనే వాళ్ళకి ఆ పర్మిషన్ వస్తుంది. ఎందుకంటే దానికి డీఎంహెచ్ఓ ఉంటారు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు. ఓకే. లెవెల్ 2 అంటే హైయర్ లెవెల్‌కెళ్ళిన సరోగసీ సర్టిఫికేట్ అడిగితే దానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మెడికల్ బోర్డ్ ఉంటుంది. వాళ్ళు డాక్టర్స్ యొక్క క్వాలిఫికేషన్ చెక్ చేస్తారు. ఎక్విప్‌మెంట్ చెక్ చేస్తారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేస్తారు. అవన్నీ ఉంటేనే అప్లికేషన్ తీసుకుంటారు. అప్లికేషన్ తీసుకున్నాక వాళ్ళు విజిట్‌కొస్తారు. అక్కడ అప్లికేషన్‌లో ఉన్నవన్నీ కూడా ఉన్నాయా లేదా చూసుకుంటారు. వాళ్ళు కన్విన్స్ అవుతే పర్మిషన్ ఇస్తారు. ఇచ్చిన పర్మిషన్ 5 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాల లోపల మళ్ళీ రెన్యువల్ కావాలంటే ఓ 6 మంత్స్ ముందే పెట్టుకోమని చెప్తారు. ఇది నార్మల్‌గా జరిగే ప్రక్రియ. ఎవరైనా సరే అలా పెట్టుకోకపోతే ఆటోమేటిక్‌గా అది రద్దయిపోతుంది. ఓకే. తన సర్టిఫికేట్ కరెక్ట్‌గా ఉందా లేదా ప్రతి డాక్టరు, ప్రతి సంస్థ కూడా చూసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసేది ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు కాదండి. మేమందరం 25 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ పదే పదే వెరిఫై చేసుకుంటుంటారు వాళ్ళ ఎంప్లాయీస్ కానీ. దీంట్లో సర్టిఫికేట్ లేకుండా నడపడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే అసలు సర్టిఫికేట్ ఉందా లేదా అనేది పేషెంట్ అడగాలి లెక్క ప్రకారం అయితే. డిస్‌ప్లేలో ఉండాలి. డిస్‌ప్లే లేకపోతే ఏ కారణం చేతైనా మరి వాళ్ళు డాక్టర్‌ని అడిగితే వాళ్ళు చూపించాలి. అది వ్యాలిడిటీ ఉంది అని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళతో ఫర్దర్ ప్రోగ్రెస్‌కి గాని ప్రొసీడ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదే కరెక్ట్ ప్రొసీజర్. ఓకే. అలా గాకుండా మీరు చెప్తున్నారు 2021లోనే కేసులైనాయి. అందువల్ల ఆ డాక్టరు గాని, ఆ సంస్థ గాని అంత మంచిగా చేస్తున్నారో లేదో అనే ఒక అనుమానాలైతే వచ్చినాయని అంటున్నారు. అవును సార్. మరి వెళ్ళిన డాక్టరు ఇలా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ కలిగున్నారనే విషయం ప్రతి పేషెంట్ గూడా కొంతవరకు తెలుసుకునే అవకాశం గూగుల్ ఇచ్చింది. తర్వాత అక్కడున్న సర్టిఫికేట్ ఇచ్చింది. వారిని అడిగితే సర్టిఫికేట్ చూయించలేదనుకోండి ఎవరైనా సరే. చూయించకపోతే వాళ్ళని వదిలేసేసి ఎవరు చూపిస్తున్నారో వాళ్ళ దగ్గర ఎళ్ళొచ్చు. లేదు మీకు అక్కడ వాళ్ళది ఏముంది తెలుసుకోవాలని అనుకుంటే మీరు డీఎంహెచ్‌ఓ కంప్లెయింట్ చేయొచ్చు. లేక మెడికల్ కౌన్సిల్‌లో కంప్లెయింట్ చేయొచ్చు. ఈ డాక్టర్ రిజిస్టర్ అయ్యారా లేదా? ఈ సంస్థ రిజిస్టర్ అయిందా లేదా అని. వాటి ప్రకారం గూడా వాళ్ళు తెలుసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అందరు పేషెంట్‌లు ఇంత ఎడ్యుకేటెడ్‌గా గాని, అంత అవేర్‌నెస్ తోటి ఎవరికి ఉండకపోవచ్చు. రైట్. గుడ్డిగా నమ్మిండొచ్చు. గుడ్డిగా నమ్మినా సరే ఒక కాస్ట్‌లీ ప్రొసీజర్‌కెళ్తున్నప్పుడు ఎవరైనా సరే ఒక 3 ఒపీనియన్స్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే మొదటి వాళ్ళు 30,00,000 చెప్పారనుకోండి. రెండో వాళ్ళు 3,00,000 చెప్పొచ్చు. రైట్. అసలు ఆ పద్ధతి అవసరం కూడా లేకపోవచ్చు. కొంతమంది హ్మ్. 10,00,000 చెప్పొచ్చు. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు మీ వెల్ విషర్స్‌తో కూర్చొని ఒక ఫ్యామిలీ సమావేశంలో డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఒక మనిషి చేసేది కాదిది. అవును. ఇన్‌ఫర్టిలిటీ అనేది ఒక మెడికల్ ప్రాబ్లమే కాకుండా అదొక సోషల్ ప్రాబ్లమ్, ఒక సోషల్ స్టిగ్మా. అది 2 ఫ్యామిలీస్ ప్రాబ్లమ్. అది సొసైటీకి మొత్తానికి కూడా ఆపాదించేటువంటి ఒక సమస్య. అలాంటి సమస్య నుంచి బయటపడేటప్పుడు ఒంటరిగా, రహస్యంగా, ఇండివిడ్యుయల్‌గా తీసుకునే హరీడ్‌గా తీసుకునే డెసిషన్ కాదది. కాబట్టి ఇంతమంది కలిసి ఏమి అడగకుండా 35,00,000 మరి 40,00,000 కట్టామని అంటున్నారు. అది అక్కడెక్కడ కూడా తప్పు జరిగిందని అనుకుంటున్నా. ఎందుకంటే అంత కాస్ట్‌లీ ప్రొసీజర్ ఉంటుందా అని అనుమానం ఎవరికైనా రావాలి. వేరే వాళ్ళతో అడిగింటే మరి వాళ్ళు కూడా అంత చెప్పారా? అది మనకు తెలీదు. కానీ సరోగసీ అనేది ఇండియాలో
కమర్షియల్ సరగేసిని బ్యాన్ చేశారండి. ఎవరైనా బ్యాన్ సరే చేశారు. టోటల్ గా బ్యాన్ చేశారు. ఏమి వ్యాలిడిటీ ఉంది అంటే అల్ట్రిస్టిక్ సరగేసి అంటారు. ఓకే. అది ఇష్టపూర్వకంగా, స్నేహపూర్వకంగా లేక అభిమానంతో, ప్రేమతో చేసేటువంటిది. అది రిలేటివ్స్ మధ్యలో మాత్రమే జరగాల్సిన సరగేసి. ఓకే. అంటే కజిన్ సిస్టర్స్ లేకపోతే ఆహ్, తోడికోడలు, లేక వదినమ్మలు, డిస్టెంట్ రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ మధ్యలో ఇది చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళ మధ్యలో ఆర్థిక లావాదేవీలు ఉంటాయని కూడా అనుకోవట్లేదు. ఉంటే కూడా అది వాళ్ళ ఇంటర్నల్ సమస్య గానీ, అది ఒక లీగల్ సమస్యగా బయటకి రాదు. రైట్. ఎందుకంటే వాళ్ళే ఇష్టంగా వచ్చారు. మరి ఇన్‌ఫర్టైల్ కపుల్‌కి ఉన్న ఖర్చులేంటి? అంటే ఆ స్త్రీకి ప్రెగ్నెన్సీ వస్తే ఆమె ప్రెగ్నెన్సీ ఖర్చులన్నీ కూడా బేర్ చేయాలండి. ఆ ఓకే. 9 మంత్స్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆమె రికవరీకి, ఆమెకు అయ్యేటువంటి ఫుడ్ ఖర్చు గాని, అకామిడేషన్ గాని, ఎందుకంటే క్లీన్ అట్మాస్ఫియర్‌లో ఉండాలని కోరుకుంటారు. పేదవారనుకోండి ఎక్కడో ఉంటారు కాబట్టి మనం ఒక 2 బెడ్‌రూమో, 1 బెడ్‌రూమో హౌస్ ఇస్తే అందులో ఉంటారు. వాళ్ళని పర్యవేక్షించుకోవచ్చు. డాక్టర్ దగ్గర వెళ్తున్నారా లేదా? ఎందుకంటే పుట్టబోయేది ఇన్‌ఫర్టైల్ కపుల్ యొక్క భావితరం. కాబట్టి ఆ హ్మ్. స్వేచ్ఛ గాని, అవకాశం గాని వాళ్ళకుండాలి. హ్మ్. అయితే జనరల్ 2 రకాల సర్గేసి ఉందండి. ఒకటి క్లాసికల్ సర్గేసి. అంటే ఇన్‌ఫర్టైల్ కపుల్‌లో భర్త యొక్క స్పెర్మ్ తీసుకుంటారు. హ్మ్. భార్య యొక్క ఎగ్ తీసుకుంటారు. హ్మ్. రెంటి కలయికల్లో వచ్చినటువంటి పిండాన్ని సర్రోగేట్ మదర్‌లో ప్రవేశపెడతారు. ఓకే. ఇది ఒక పద్ధతి. ఇంకొకటి జెస్టేషన్ సర్రోగేసీ అంటారండి. అంటే పురుషుని యొక్క స్పెర్మ్ తీసుకుంటారు. హ్మ్. ఆయన భార్య అంటే ఇన్‌ఫర్టైల్ లేడీ అవుతుందో ఆమెకి ఎగ్స్ లేవు కాబట్టి, ఏ స్త్రీ అయితే మొయ్యబోతుందో ఆమె ఎగ్ తీసుకుంటారు. ఓకే. సో, ఇన్‌ఫర్టైల్ కపుల్ భర్త యొక్క స్పెర్మ్ మోస్తున్నటువంటి సర్రోగేట్ మదర్ యొక్క ఎగ్ తీసుకొని ఒక పిండం తయారు చేస్తారు. చేసి ఎవరైతే మొయ్యబోతుందో ఆమె గర్భసంచిలో ప్రవేశపెడతారు. ఈ 2 కూడా వాలిడే అండి. అదే అక్కడున్న పరిస్థితిని బట్టి స్పెర్మ్స్ ఉంటే సంతోషం. భార్యకి ఎగ్ లేకపోతే సర్రోగేట్ మదర్ నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా కన్సెంట్ బేస్డ్‌గా ఉంటుంది. వీడియో కన్సెంట్ ఉంటుంది. లేక రిటర్న్ కన్సెంట్ చాలా డీటెయిల్‌గా ఉంటుంది. ఈ సర్రోగేట్ మదర్‌కి ఒక అడ్వొకేట్ ఉండాలి. ఇన్‌ఫర్టైల్ కపుల్‌కి ఒక అడ్వొకేట్ ఉండాలి. హ్మ్. పుట్టబోయే బిడ్డకు జరిగేటువంటి అతనికి ఉన్న వారసత్వపు హక్కులు గాని, అతని సంరక్షణ గాని తప్పనిసరిగా ఈ ఇన్‌ఫర్టైల్ కపుల్ తీసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే మోసినటువంటి స్త్రీ కేవలం మోస్తుందే తప్పితే, ఆ బిడ్డను పెంచుకోవడానికి ఆమె సిద్ధంగా ఉండదు. ఆమె భవిష్యత్తులో ఈ బిడ్డ నాదే అని పోరాడడానికి కూడా ఆమెకు హక్కులు లేకుండా డాక్యుమెంట్ ఉంటుంది. రైట్. కాబట్టి ఇది చాలా పకడ్బందీగా ఉండేటువంటి కౌన్సెలింగ్ ప్రక్రియ. ఇది అర్థం చేసుకొని ముందుకెళ్తే ఎటువంటి సమస్యలు రావండి. ప్లస్ ఎవరైతే బిడ్డను మోస్తున్నారో వాళ్ళని ఇన్‌ఫర్టైల్ కపుల్‌లో విజిట్ చేసే అవకాశం ఉండాలి. వాళ్ళెక్కడో ఉంటారో మనకు తెలీదు. వాళ్ళు బిడ్డ కన్నప్పుడే మీకిస్తాం. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ రిలేటివ్స్ కాబట్టి కలిసే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలేమైనా వస్తే కూడా మెడికల్ సమస్యలు గాని, లేదా ఇంకే సమస్య వచ్చినా సరే, ఇద్దరు కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అలా గాకుండా అసలు సర్రోగేట్ మదర్‌ని చూపించము. కేవలం డెలివరీ తర్వాత ఒక బిడ్డని తెచ్చి మీకు అప్పజెప్తాము. ఈ బిడ్డ మీదే అని చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. రైట్. సృష్టిలో అన్ని పుట్టినరోజు కూడా ఈ విధంగానే జరిగినాయని కూడా తెలుస్తుంది సార్. నిజమేనంటారా? ఉండొచ్చండి. అంటే మనం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మనకి అన్ని డీటెయిల్స్ చెప్పరు గదా! రైట్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు గూడా మెల్లమెల్లగా వాళ్ళకి గూడా ఆశ్చర్యకర విషయాలు తెలుస్తుండొచ్చు. హ్మ్. తెలిసిన కొద్దీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ విధంగా మనకు తెలియజేస్తారు. ఇవి ఎందుకు చేస్తున్నారంటే సమాజంలో ఇటువంటి తప్పులు జరగకూడదని, ఇలాంటివి చేస్తున్న ఎవరైనా సర్దుకోమని, లీగల్ ప్రొసీజర్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని, డాక్టర్స్ అయినప్పటికి కూడా వాళ్ళు దేనికి కూడా అతీతులు కాదని, ఓకే. తప్పు జరిగితే శిక్షార్హులని, సమాజానికి ఒక విధమైనటువంటి భరోసాను కల్పించే విధంగా కూడా పోలీస్ వ్యవస్థ గాని, రూల్స్ గాని ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియలో గమనించి చూస్తే, ఆ పుట్టిన బిడ్డకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల, పదే పదే అనారోగ్యానికి గురవుతుండడం వల్ల క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చిందేంటంటే, పురుషుని యొక్క స్పెర్మ్ వాడామన్నారు. మరి పురుషుని యొక్క కుటుంబంలో ఎప్పుడు కూడా చిన్నతనంలో గాని, పెద్దలకు గాని క్యాన్సర్ అంతవరకు లేదు మరి హిస్టరీ. ఈ హ్మ్. బిడ్డకి ఎలా వచ్చింది అనే అనుమానంతో వాళ్ళు డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే టెస్టింగ్ చేశారు. చేయమని అడిగితే కూడా వీళ్ళు చేయలేదని అంటున్నారు వాళ్ళు. వాళ్ళెక్కడో సొంతంగా చేయించుకున్నారు. చేయించుకున్న దాంట్లో ఈ బిడ్డ ఆ స్పెర్మ్ వల్ల కాదని, అతని స్పెర్మ్ గాని ఏమీ లేదని తెలిసింది. ఆ ఓకే. తర్వాత ఒక్కసారిగా వాళ్ళు నిర్ఘాంతపోతారు. చాలా బాధపడతారండి. ఎందుకంటే మేము ఇన్ని డబ్బులు కట్టింది కూడా నా సొంత బిడ్డ కోసం కట్టాను. హ్మ్. పరాయి వాళ్ళది నేను పెంచుకునే ఉద్దేశంలో లేను. అలా ఉంటే మేము అనాథాశ్రమంకెళ్ళి ఒక బిడ్డని తెచ్చుకునేవాళ్ళం గదా! అది ఉచితంగానే వస్తుంది గదా! గవర్నమెంట్ సర్టిఫికేట్ ప్రకారం అనాథాశ్రమం మనం తీసుకొని సరైన డాక్యుమెంటేషన్‌తో దత్తత తీసుకోవచ్చండి. హ్మ్. అది ఖర్చు లేని ప్రక్రియ. అవును. కానీ ఇక్కడ 20, 30 లక్షలో, 40 లక్షలో కట్టి నాది కానటువంటి బిడ్డని తెచ్చుకున్నాను. ఆ బిడ్డకి కూడా క్యాన్సర్ వచ్చింది. తర్వాత ఇదంతా కూడా ఎక్కడో తప్పు జరిగిందనే భావన కలిగిన తర్వాత వాళ్ళు ఈ బిడ్డని ఎవరి బిడ్డ అయితే అవుతుందో వాళ్ళకి అప్పజెప్పమని వాళ్ళు అడగడం జరిగింది. రైట్. ఎందుకంటే మాది కాదన్నప్పుడు మరి ఎవరో ఒకళ్ళు తల్లిదండ్రులు ఉండాలిగా ఆ బిడ్డకి. ఒరిజినల్‌గా జెనెటిక్ అవును. తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకి ఇచ్చేసేయండి అనంటే
అది ఇంకో పెద్ద ప్రక్రియ అవుతుందండి. ఎందుకంటే రికార్డ్స్‌లోకి వెళ్ళాలి. ఇది ఎలా తయారైంది? వీళ్ళకి పెట్టిన పిండం ఎప్పుడు తయారు చేశారు? ఎవరి ద్వారా వచ్చింది తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళని ట్రేస్ చేయాలి. వాళ్ళకి బిడ్డనిస్తే వాళ్ళు ఒప్పుకోగలగాలి. వాళ్ళకి తెలీదండి ఇది. వాళ్ళు ఎక్కడో ఎంబ్రియో పెట్టి డొనేషన్ పెట్టుకున్నారు. ఫ్రీజ్ చేసి పెట్టారు. వీళ్ళొస్తే వీళ్ళకి పెట్టారు అనుకుందాం. ఒరిజినల్‌గా స్పెర్మ్ ఎగ్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎంబ్రియోస్ ఎక్కువగా తయారైతాయి. కొన్ని వాడింటారు. కొన్ని మిగిలిపోయుంటాయి. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయినప్పుడు ఇంకా 3, 4 మిగిలిపోయినా గాని దాని గురించి పెద్దగా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. ఓకే. అలాంటి దాన్ని వీళ్ళు వాడి చేసుండొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి మీ పిండం అండి ఇది. ఈ బిడ్డ కలిగింది. ఈ బిడ్డ మీదే కాబట్టి తీసుకోండి అంటే వాళ్ళు కూడా తీసుకోకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు పెంచుకుంటున్న వాళ్ళు వీళ్ళకి ఉందా బిడ్డ? ఎవరైతే జెనెటిక్ మెటీరియల్ ఇచ్చారో వాళ్ళకి కూడా ఆ బిడ్డ తెలవకుండా జన్మించింది. బిడ్డ క్యాన్సర్ వచ్చింది. మరి సంరక్షణ ఎవరు చేస్తారు? అన్ని కూడా ముడిలాగానే కనబడుతున్నాయి. ఈ రైట్. క్రమంలో అంతు చిక్కక వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళిండొచ్చు. మాకిలా జరిగింది. జరిగిన మోసం ఇది. బిడ్డ ఇక్కడుంది. మీరేం చేస్తారు ఈ బిడ్డని అని కూడా అడిగిండొచ్చు. మొత్తం ప్రక్రియలో సర్టిఫికేషన్ ఉందా లేదా ఒకటైతే సరైన ప్రొసీజర్ వాళ్ళు చేశారా లేదా? ఎంబ్రియో డొనేషన్ చేయడం అనేది తప్పు కాదండి. ఎంబ్రియో డొనేషన్ చాలా మందికి పిండం లేని పక్షంలో వాళ్ళు ఇతరులు ఇవ్వమని అడుగుతారు. ఓకే. అప్పుడు ఎంబ్రియో డొనేషన్ చేయొచ్చు. డొనేషన్ చేయొచ్చు. ఎందుకంటే కన్సెంట్ ఉంది. ఎవరో కొంతమంది ఉంటారు. వాళ్ళు తమ సొంతవి వాడేసుకున్న తర్వాత మిగిలినవి మాకు అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోవచ్చు. అది వాళ్ళు కావాలంటే వాళ్ళకే ఇచ్చేస్తారండి. వాళ్ళ ఆచారాల ప్రకారం ఆ బిడ్డని పాతిపెట్టడమా లేకపోతే ఏం చేస్తారో వాళ్ళు చేసుకోవచ్చు. రోడ్డు మీద అలా పారేయకూడదు ఎంబ్రియోని. లేదు వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరన్నా మాలాంటి ఇన్ఫర్టైల్ కపుల్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి అని ఒప్పుకుంటే ఇచ్చేసేయొచ్చు. ఈ 2 విధాలుగా ఎంబ్రియో పెట్టుకోవచ్చు. కానీ వేరే వాళ్ళది మేము పెడుతున్నాం చెప్పకుండా మీదే అని చెప్పి పెట్టడమే ఇక్కడ జరిగిన తప్పు. రైట్. అలా జరిగింటే నిజంగా. ఇప్పుడు వాళ్ళు కోరుకుంటుంది తన భర్త యొక్క స్పెర్మ్ ద్వారా బిడ్డని అని అవును. కోరుకున్నప్పుడు, అవును. భర్తకు సంబంధం లేని బిడ్డని మీరు పెట్టారంటే ఎవరిదో ఎంబ్రియో పెట్టారు. ఆ పెట్టడానికి వీళ్ళ కన్సెంట్ ఉందా? అలా పెడుతున్నారని తెలిస్తే వీళ్ళు 30,00,000 కడతారా? 40,00,000 కడతారా? అనేది క్వెషన్. హ్మ్. ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకునేటప్పుడు అంత ఖర్చు ఉండదండి. ఎంబ్రియో డొనేషన్ తీసుకునేటప్పుడు అంత ఖర్చు ఉండదు. ఎందుకంటే ఎంబ్రియో ఎంతుండొచ్చు తయారై ఖర్చు? ఉంది. జనరల్‌గా ఐవీఎఫ్‌లో 1,50,000 2,00,000 అవుతుంటుందండి. ఓకే. ఎవరైనా సరే హై రిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమన్నా ఉంటే అలాంటి వాటికి ఓ ₹1,00,000 అవుతే అవ్వచ్చు. ఓకే. కానీ 30,00,000, 40,00,000 అయ్యే ప్రొసీజర్‌లయితే లేవు దీంట్లో. సరగేసులయితే అసలు ఎట్టి పరిస్థితిలో మీరు కమర్షియలైజ్ చేయకూడదు కాబట్టి, దాంట్లో అదనంగా ఖర్చు రావడం కూడా లేదు. ఓకే. ప్రెగ్నెన్సీ ఖర్చులు రావాలి. ఐవీఎఫ్ చేసే ఖర్చులు రావాలి. హ్మ్. ఇవో 2,00,000 అవి 2,00,000 తీసుకుందామండి మాక్సిమం. పోనీ 5,00,000 తీసుకుందాం. అవన్నీ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా చెప్పి మరీ చేసుకోవాలి. హ్మ్. కానీ భారీ మొత్తం కలెక్ట్ చేసి, పోనీ అంత కలెక్ట్ చేస్తే సొంత స్పెర్మ్ వాడారా అంటే అప్పుడు కూడా పేషెంట్ సైలెంట్‌గా ఉండేవాడేమో అని నాకు అనుమానం ఉంది. పోతే పోయిన డబ్బులు నాకైతే వారసుడు దొరికాడు కదా అనుకోవచ్చు. హ్మ్. కానీ తనది లేదని చెప్పినప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఎవరు ఇష్టపడరు. అంతకు మించి కోపం వస్తుంది. కక్షపూరితమైన ధోరణి వస్తుంది. ఎలాగైనా శిక్ష పడాలి వీళ్ళకనేటువంటి మనస్పర్ధలు వాడుతూ వచ్చేసారు వాళ్ళు. దీనంతటికి కారణం ఎక్కడో స్టార్టింగ్ నుంచి జరిగినటువంటి తప్పులే అండి. ఎందుకంటే ఇల్లీగాలిటీ అనేది ఒక స్టెప్‌లో ఉండదు. అనేక స్టెప్స్‌లో జరుగుతూ జరుగుతూ వచ్చి ఇలా పరిణమించిందది. అయితే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రూల్స్‌ని వీళ్ళు ఎందుకు ఫాలో కాలేదని, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పుడు లేదని మీరు అంటున్నారు. వార్తలొస్తున్నాయి. అవును సార్. లేకుండా ఆ! లో లేకుండా ఎలా నడిపిస్తున్నారు అనేది క్వెషన్. యూ రైట్. షుడ్ హావ్ సంథింగ్. పేషెంట్ ఎందుకు అడగలేదు? పేషెంట్‌కి ఏమి అంటే చెప్పకుండా వాళ్ళ అంత నకిలీ రహస్యంగా పత్రాలున్నాయి. 21లోనే వాళ్ళది ఎండ్ అయిపోయింది అంటే అని తెలుసు. 21లో అయిపోయినోళ్ళు 25లో సర్టిఫికేట్ చూయించలేరండి? అంటే అలా ఎడిటింగ్ చేశారని మీరు అంటున్నారా? ఆ! నకిలీ ఎడిటింగ్ అంటే పత్రాలు నకిలీకి సంబంధించి నకిలీ పేపర్స్ పెట్టుకున్నారు. పర్మిషన్ పేపర్స్. అది కూడా తప్పే కదండీ. హ్మ్. నకిలీ సర్టిఫికేట్ పెట్టడం అది కూడా తప్పే. ఎందుకంటే పైగా ఆవిడ పైన అది కేసులున్నాయి. గతంలో గూడా ఆమెది కేసులున్నాయి. వేరే వాళ్ళ త్రూ ఆమె చేస్తుంది ఈ బిజినెస్ అని గూడా. అది ఇప్పుడు అన్ని విషయాలు తెలిసి ఉంటే అసలు పేషెంట్ ఎళ్ళకూడదండి. ఆ! ముందు కేసులు అయినాయని ఇప్పుడన్ని తెలిస్తే. విషయాలు బయటపడ్డాయి సార్. తెలియకపోవచ్చు. ఇప్పుడు బయటపడ్డాయి. వాళ్ళకి తెలియకపోవచ్చు. హ్మ్. కాబట్టే ఎళ్లారు. కాబట్టి ఎళ్లారు. ఎవరైనా సరే మేము క్వాలిఫై ఎందుకయ్యామంటే చదువుకొని ఎంతో కష్టపడి సీట్లు సంపాదించి ప్రాక్టీస్ చేస్తూ మా ప్రొఫెషన్‌లో మేము పేరు పొందాలి. మేము గూడా ప్రజలకు కొంత మంచి చేయాలి. ఒకవేళ సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉండాలంటే ఇండిపెండెంట్ సంస్థ పెట్టుకుంటే అది గూడా రన్ అవ్వాలి. ఈ మూడే పరమార్థాలండి. హ్మ్. అంతేగాని ఒక్కొక్కడి దగ్గర 30,00,000 తీసుకొని మనం బ్లాక్ లిస్ట్ అయిపోదామని ఎవ్వరు అనుకోరు. అసలు ఎవడు అనుకోరండి. ఇది అవును. చాలా విచిత్రంగా జరిగింది. ఇది ఒక ఎక్సెప్షనే. రూల్ అంతా కూడా నార్మల్సీ, నార్మల్ రేంజ్ అండ్ హ్మ్. గుడ్ విల్. అవన్నీ లేని పక్షంలో డాక్టర్‌గా పేరు పొందలేరండి. ఎందుకంటే ఇది పవిత్రమైన ప్రొఫెషనే. అడపాదడపా ఇలాంటివి అవుతే ఇక అందరూ ఆ పనిలో ఉన్నారు. వాళ్ళు దొరకలేదు కాబట్టి వాళ్ళు బాగున్నారు అనుకోకండి. ఎవ్వరైనా సరే తమ సర్టిఫికేట్ చూయించే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. చూయించకపోతే చూయించట్లేదని కూడా కంప్లెయింట్ చేసే అవకాశం ఉంటుంది. మెడికల్ కౌన్సిల్ ఉంది.
డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. ఇవన్నీ ప్లస్ ఏదైనా తప్పు జరిగితే దానికి పోలీస్ స్టేషన్ ఉంది, కన్స్యూమర్ కోర్ట్ ఉంది, హైకోర్టు ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. బట్ డాక్టర్స్ ఆర్ నాట్ జస్ట్ అంటే ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా లేరండి. వాళ్ళు ఈ గవర్నమెంట్ రెగ్యులేషన్ పరిధిలో పనిచేసేటువంటి అటువంటి గురుతర బాధ్యతలు ఉన్నారు. వాళ్ళు రైట్. చూడడానికి గొప్ప డాక్టర్లు కనపడినా సరే వాళ్ళ రెస్పాన్సిబులే. ఎక్కడ తప్పు జరిగినా సరే వాళ్ళు రెస్పాన్సిబులే. కింద వాడు తప్పు చేస్తే కూడా పై వాడికి శిక్ష పడే అవకాశం ఉంది. వైకేరియస్ లయబిలిటీ అంటారు. నర్సులు తప్పు చేశారంటే నాకు తెలియదని అనడానికి కూడా లేకుండా ఉన్నటువంటి వ్యవస్థ ఇది. రైట్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మంచి చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. లేని పక్షంలో వాళ్ళని తొలగించి మంచి వాళ్ళని తీసుకోవాలనేది మెడికల్ ప్రొఫెషన్ లో కనీస బాధ్యత అది. అసలు ఆమెకే డిగ్రీ లేదన్నప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సబార్డినేట్స్ ఎందుకు ఆమెతో అసోసియేట్ అయ్యారనేది చూడాలి. ఎందుకంటే పేషెంట్ తెలియదండి, కానీ సబార్డినేట్ తెలుసు కదా ఈ మేడం మీద కేసు అయిందని. వాళ్ళకి తెలిసి ఉంటుంది మరి సార్. వాళ్ళు ఎందుకు కాబట్టి మనం తప్పుడు వాళ్ళతో అసోసియేట్ అయితే ఏమవుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు, వాళ్ళు కూడా శిక్ష పడుతుంది, వాళ్ళు కూడా ఈ కుట్రలో భాగమవుతారు. వాళ్ళకి సంబంధం లేకపోయినా సరే, సార్. వాళ్ళు లబ్ధిదారులు కాకపోయినా సరే, ఒక తప్పుడు వ్యవస్థలో ఉన్నాము ఆ మేడం సరిగా చేయట్లేదని వాళ్ళకి తెలిసి ఉంటే, ఎందుకంటే లోపల కూడా తెలిసిపోద్దండి. ఒక 2 రోజుల్లో అన్ని అర్థమవుతాయి. అయినా సరే నాకు జీతం ఇస్తుంది కాబట్టి అని ఉండడం అనేది కరెక్ట్ కాదేమో. అందుకని ఈ కలెక్టివ్ గా ఏం జరిగిందని తెలియడానికి కొంత టైం పడుతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. తప్పు జరిగితే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది, 10 లక్షల జరిమానా ఉంది. ఇవన్నీ ఎందుకు కొంత శిక్షలు ఉన్నాయంటే, పిండం అనేది చాలా చిన్నది, అది నిశ్శబ్దం ఉంటుందండి. ఆ నిశ్శబ్దంగా చేసే నేరానికి ప్రతిఘటించే శక్తి లేనటువంటి ఆ ప్రాణిని మీరు ఈ విధంగా తప్పుగా వాడుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. అంత సైలెంట్ గా చేయగలుగుతున్నారు కాబట్టి మీ మీద ఇంత కంట్రోల్ ఉంది, ఇంత ఎక్కువ శిక్ష ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. అలా ఎవరు తప్పు జరిగిందంటే 10 years జైలు శిక్ష అని అంటే ఇక వాళ్ళకి డిగ్రీ అక్కడ ఉండదు, వాళ్ళు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండదు, ఇక సమాజం తలెత్తుకుని తిరిగే అవకాశం కూడా ఉండదు, ఆ సంస్థను మూసేయాల్సి వస్తుంది. అంటే ఎవరైనా సరే మనతో అసోసియేట్ కారు. ఇన్ని ప్రాబ్లాలు మొత్తం ఒక డిబాకిల్ ఆఫ్ కెరియర్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా అటువంటి పనులకు పూనుకోరు. మరి ఇక్కడ ఎందుకు జరిగిందో తెలియదు నాకు. కానీ రకరకాల విషయాలు అంటే స్పోమ్ సేకరించి అక్కడ పంపించడం, ఇక్కడ పంపించడం, ఇవన్నీ కూడా వినడానికి కూడా కొంచెం బాగలేవండి. ఎందుకంటే సెమెన్ అనేది స్వచ్ఛందంగా ఇచ్చేది, దాని ఖర్చు లేకుండా సేకరించవచ్చు. ఎందుకంటే వాలంటరీ డోనర్స్ ఉంటారు. తీసుకునే వాళ్ళకి కూడా ఆరోగ్య ప్రమాణాలు చెక్ చేస్తాం. వాళ్ళ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, హెచ్ఐవి ఉందా, హెపటైటిస్ బి ఉందా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది, హైట్ వెయిట్ నార్మల్ ఉందా, ఎడ్యుకేటెడ్ స్టేటస్ ఏముంది, ఒక డిగ్రీ అయినా చదివాడా, ఇలాంటి సింపుల్ థింగ్స్ మనం చూసుకున్నాకనే తీసుకోవాలి. మొదటి విజిట్లో తీసుకోకూడదండి. ఫస్ట్ టైం వచ్చినాక అన్ని టెస్ట్లు అయినాక సెకండ్ టైం మళ్ళీ చేస్తాం. ఎందుకంటే కొన్ని జబ్బులకు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ రోజున వాళ్ళకి జబ్బు డిటెక్ట్ కాకపోయినా 3 నెలలకు మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు డిటెక్ట్ అవుతుంది హెచ్ఐవి అనేది. సో అలాంటి కొన్ని హిడెన్ జబ్బులను కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ సెకండ్ టైం చేసిన టెస్ట్ల ద్వారా అంతా నార్మల్ గా ఉంటే అప్పుడు సెమెన్ సేకరించాలి. అంతేగాని రోడ్డు మీద పడుకున్న బిచ్చగాళ్ళని, రైల్వే స్టేషన్ లో పడుకున్నటువంటి అభాగ్యుల్ని తీసుకొని ఆ సెమెన్ ఎక్కడో ఇచ్చేసి ఏదో దాని ద్వారా సొమ్ము చేసుకుందాం అంటే అది వినడానికి కూడా చాలా బాధాకరం. అలాంటి జరుగుతుందా లేదా అని మరి నాకు తెలియకపోయినా జరిగితే మాత్రం సమర్థనీయం మాత్రం కాదు. సార్, సొసైటీలో ఇప్పటివరకు ఈ ఐయుఐ, ఐవీఎఫ్, సరగోసి సెంటర్లు ఎన్ని ఉన్నాయంటారు సార్ ఆథరైజ్డ్? ఈ సొసైటీ అంటే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఉందండి. దేశంలో అయితే కొన్ని వేలు ఉంటాయి. మన తెలుగు స్టేట్స్ కొన్ని తెలుగు స్టేట్లో వందల్లో ఉంటాయండి, వందల్లో ఉంటాయి. మేము ఎప్పుడు కూడా వినలేదు. ఒకసారి తప్పు చేసిన వాళ్ళే మళ్ళీ ఇంకొకసారి దొరుకుతున్నారంటే మరి చూడండి, మరి ఇన్ని సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇంకొకళ్ళ మీద ఎప్పుడు ఎలిగేషన్ రాలేదేంటి? చేసిన వాళ్ళే మళ్ళీ ఇంకొకసారి కేసులో ఉన్నారంటే రెండోసారి జరిగింది. సో అంటే మన కాంటాక్ట్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. మరి అందరు అలా మాత్రం ఉండరండి. నాకు తెలిసినంత వరకు మేము మంచి వాళ్ళతోనే అసోసియేట్ అవుతాం. మా కొలీగ్స్ మా మధ్య ఎంత పోటీతత్వం ఉన్నా సరే ఒకళ్ళకొళ్ళు కాపాడుకుంటూనే ఉంటాం. ఎందుకంటే తప్పు జరిగిందా, జరగకుండా చూడాలి. ఏదైనా కష్టం వస్తే ఇంకొకళ్ళ ఒపీనియన్ అడగడం, వాళ్ళ ద్వారా గైడెన్స్ పొందడం తప్పితే మనం తప్పు చేసేసి తప్పించుకుందామని అనుకుంటే మాత్రం అది జరగదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి అనేక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ తప్పు జరగనివ్వండి, జరిగిన వాడిని మాత్రం వదిలిపెట్టవు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అది డాక్టర్సే కాదు, ఏ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకైనా సరే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అనేది ఎట్టి పరిలో కొనసాగించలేము. అది బయటపడే వరకే మనం దొరలా తిరిగే అవకాశం ఉంటుందేమో కానీ అది క్షణికంగా ఉంటుంది. లైఫ్ అనేది చాలా లాంగ్ ఉంటుందండి. కెరియర్ ఒక్కొక్కరికి 35-40 years ఉంటుంది. వాళ్ళు ఇలాంటి పని చేసిన తర్వాత అంతనే ఒక క్షణంలో సర్వనాశనం అవ్వడం అనేది ఏ మనిషి ఇష్టపడడు. ఇష్టపడి చేశారా, మరి తెలియక ఎవరు తెలియదు అనుకుని చేశారా అనేది వాళ్ళకే తెలియాలి. కానీ రెండవసారి తప్పు జరగడం అనేది జనరల్ గా అదే తరహాలో అదే టైప్ ఆఫ్ ప్రాక్టీస్ లో జరిగిందని అంటే మేబీ దాంట్లో కారణాలు వెతకాల్సి ఉంటుంది.
నేను యాక్చువల్లీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, మిగతా వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 8 మెంబర్స్ ఎవరు ఉన్నారు, అవును సార్. వాళ్ళని చూసి నేను బాధపడుతున్నాను. అరే రే, వీళ్ళంతా పని చేసి ఉంటారు, కానీ అక్కడ ఉద్యోగం చేయడం అనేది వాళ్ళ దగ్గర తప్పైందా, మరి వాళ్ళు విషయం తెలుసుకోక అలా ఉన్నారా, లేకపోతే ఇక ఎక్కడ ఉద్యోగం దొరక అక్కడ ఉన్నారో తెలియదు. కానీ తప్పు జరిగే చోట ఎవరు ఉండకూడదండి. తప్పు జరుగుతుంది అని మనకు కొద్దిపాటి వాసన వచ్చినా సరే, ఒక ఎంప్లాయీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, ల్యాబ్ టెక్నీషియనే కావచ్చు, ఎంబ్రాలజిస్టే కావచ్చు, గైనకాలజిస్టే కావచ్చు, కౌన్సిలర్స్ కూడా కావచ్చు, మా సంస్థలో ఇలా జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదేమో, లీగల్ గా కాదేమో అని అనుకుంటే వెంటనే అక్కడి నుంచి విత్డ్రా కావడం అనేది కూడా మన యొక్క తెలివితేటలకు నిదర్శనం. అంతేగాని వాళ్ళు ఏం చేస్తే మనకేంటి, మన జీతం మనకు వస్తుంది కదా అనే ఫీలింగ్ లో ఉంటే మాత్రం ఇలాంటి దుర్ఘటనలో మనం ఇరుక్కునే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. సార్ ఫైనల్ గా జనాల మైండ్ సెట్ ఎట్లుందంటారు సార్? ఇలాంటి ఘటన బయటపడిన తర్వాత ఎవరైనా ఈ ఐవీఎఫ్ సెంటర్లకి లేదా సరగోసి ద్వారా బిడ్డలను కనాలనుకున్న వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటది? అప్రోచ్ అవుతారా? మంచి వాళ్ళని కూడా నమ్మలేరు కదా. అలా ఏం లేదండి. ఇప్పుడు మెజారిటీ అంతా బాగానే చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు అలా చేస్తుంటే, నేను చెప్పినట్టుగా మాతృత్వం అనేది ఒక వరము. అవును సార్. మన ఇంట్లో పసిపాపడు పాకులాడాలనే ఆశ అందరికి ఉంటుంది. అది ఒక మెడికల్ ప్రాబ్లమే కాదు, అది ఎమోషనల్ ప్రాబ్లము, అది ఫ్యామిలీస్ ప్రాబ్లము, అది సోషల్ ప్రాబ్లమ్, సోషల్ స్టిగ్మా కూడా. ఈ అన్నిటి నుంచి మనం తప్పించేది కేవలం ఇన్ఫర్టిలిటీ సెంటరే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇప్పుడు సెలక్షన్ జాగ్రత్త ఉంటారని నేను భావిస్తున్నా. ఏ ప్రొసీజర్ చెప్పినా సరే, ఖరీదైన ప్రొసీజర్ చెప్తే సెకండ్ థర్డ్ ఒపీనియన్ తీసుకోవాల్సిందే. సర్టిఫికేషన్ బాగుందో లేదో చూసుకోవాల్సిందే. బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేసింది, ఇదేమి ఎమర్జెన్సీ కాదండి, ఈ రోజునే అడ్మిట్ చేసేదేం లేదు. ఇది 2 years ప్రోగ్రామ్ కాబట్టి కొంత టైం తీసుకొని మీ వాళ్ళు చర్చించుకొని 4-5 మందిని విచారించిన తర్వాత ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి అప్రోచ్ కావాలి. ఆ అప్రోచ్ అయిన సందర్భంలో కూడా మీకు ఏమైనా అనుమానం కలిగితే వెంటనే క్వశ్చన్ వేయడానికి వాళ్ళకి హక్కులు ఉంటాయి. ఎందుకంటే డబ్బులు కట్టే చోట ఇది ఎందుకు జరుగుతుంది, ఇది నాకు నచ్చలేదు అని అంటే నిలదీసే అవకాశం ఉంటుందండి. అవన్నీ మైండ్ ఓపెన్ గా పెట్టుకొని మీరు కూడా కొంత నాలెడ్జ్ డెవలప్ చేసుకొని తద్వారా పెద్దలతో వెళ్ళినట్లయితే ఈ మోసం మళ్ళీ జరగదు. మంచి టర్న్ ఓవర్ ఉన్న ప్లేసెస్ లో మంచి జరుగుతుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే మా సక్సెస్ అవుతేనే మళ్ళీ కొత్త వాళ్ళు ఇండ్యూస్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారు. అంతేగాని ఈ ఒక్క పేషెంట్ ఇలా జరిగిన తర్వాత ఎంత మంచి పనులు చేసామని చెప్పినా సరే మిగతా వాడి కాన్ఫిడెన్స్ బిల్డ్ కాదు. కాబట్టి ప్రతి పేషెంట్ కూడా టర్న్ ఓవర్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, పాస్ట్ హిస్టరీ ఎలా ఉంది, వీళ్ళు క్రిమినల్ కేసెస్ లో ఉన్నారా, సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఉందా, వచ్చిన పేషెంట్ మిగతా పాత పేషెంట్ కూడా అడగడం, అక్కడ పక్కన ఉన్న అడిగితే విషయాలు తెలిసిపోతాయండి. అవన్నీ జాగ్రత్త తీసుకుంటే స్టిల్ ఐవీఎఫ్ ఈజ్ ఏ గుడ్ ప్రొసీజర్. ఐవీఎఫ్ వచ్చినప్పుడు స్ఫూర్తి ప్రదాత అప్పుడు ఫెయిల్ అయింది, మరి ఇంకో చోట సక్సెస్ అవుతుందని ఆశతో పేషెంట్ ఒకరి నుంచి కూడా వెళ్తారు తప్పితే ఇల్లీగల్ యాక్టివిటీ మాత్రం జనరల్ గా ఎవరు చేయరండి. ఇల్లీగల్ యాక్టివిటీ అనేది మన పతనానికి నాంది. అదే ఇక్కడ జరిగిందని నేను భావిస్తాను. రైట్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మీకు హిట్ టీవీ తరఫున వెల్కమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.